అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ జరిగాయి. సో అవి ఎలాంటివంటే స్టైనోగ్రాఫరు, ట్యాక్స్ అసిస్టెంటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. చాలా ఎక్కువగానే రిలీజ్ చేశారు. సో మనకి చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తోనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో లైఫ్ సెటిల్ అయ్యే జాబ్స్ అండి ఇవి. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మేల్ అయినా ఫీమేల్ అయినా ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని యొక్క పూర్తి వివరాలు మన ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా, అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఉంటాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడైతే చూసేయండి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అయితే ఇచ్చారు. సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసెస్ ఉంటాయి కదా, హెడ్ ఆఫీసెస్ గవర్నమెంట్వే ఇవి. సో ఇందులో అయితే ఈ వేకెన్సీస్ అనేది వీళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఇచ్చారు. సో ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాజ్ లిస్టెడ్ ఇన్ మనకి ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అని అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ అయితే ఇచ్చారు. సో వేకెన్సీ పొజిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ పే లెవెల్ స్కేల్, ఎంత ఏ స్కేల్లో మనకి పే అనేది చేస్తారు, పర్ మంత్ రెమ్యునేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే స్టైనోగ్రాఫర్. ఈ స్టైనోగ్రాఫర్ గ్రేడ్ 2 కింద అయితే వస్తుంది. సో ఇవి మొత్తం టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి స్టార్టింగ్ 25K నుంచి 81K వరకు అనేది శాలరీ ఇంక్రిమెంట్స్ అనేది ఉంటాయి. స్టార్టింగ్ 25K అనేది ఉంటుంది, అలా ఇంక్రిమెంట్ చేస్తూ 81K వరకు అనేది వీళ్ళకి శాలరీస్ అనేది అయితే ఉంటాయి. అయితే వీళ్ళకి మినిమం ఇందులో మంచి శాలరీతో పాటు గవర్నమెంట్ యొక్క అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకి మెడికల్ పరంగా కానీ, పర్సనల్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో పాటు శాలరీతో పాటు అన్ని అదర్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్. ఈ ట్యాక్స్ అసిస్టెంట్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 28 అయితే ఉన్నాయి. సో వీళ్ళకి కూడా సేమ్ శాలరీ స్టార్టింగ్ 25K నుంచి 81K వరకు అనేది శాలరీ ఉంటుంది. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అయితే అదొకటి అంటే మనకి ట్యాక్స్ అసిస్టెంట్. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని MTS కూడా అంటారు. టోటల్ 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి 18K నుంచి 15K వరకు అనేది వాళ్ళకి శాలరీస్ అనేది ఉంటాయి. సో 18K నుంచి 15K వరకు అనేది ఉంది. సో మంచి శాలరీసే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మనకి చూడండి 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ మొత్తం కలిపి, అదొకటి. అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్. ఈ ఏజ్ లిమిట్ అనేది మనకి జనవరి ఉంటుంది కదా, 2025 జనవరి 1కి ఏజ్ క్యాలిక్యులేషన్ కానీ, ఎడ్యుకేషనల్ క్యాలిక్యులేషన్ కానీ వీళ్ళు చేస్తారు. సో బిఫోర్ మీకు 2025 జనవరి బిఫోర్కి మీకు ఎడ్యుకేషన్ కానీ, ఏజ్ కానీ ఈ జాబ్ తగ్గట్టుగా కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో ఇది అయితే ఇందులో ఇంకా ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్టు, ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఫర్ స్టైనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనేది ఇచ్చారు కదా, ట్యాక్స్ అసిస్టెంట్. వీళ్ళకి 18 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 to 27 ఇయర్స్ ఏజ్. అండ్ విత్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 18 to 25 ఇయర్స్ అనేది ఇచ్చారు. అలాగే రిలాక్సేషన్స్ ఏజ్ అనేది ఇచ్చారు ఇక్కడ. మనకి 5 ఇయర్స్ ఆఫ్ జనరల్ OBC క్యాండిడేట్స్
10 years in case of SC/ST candidates. So as per Government of India instructions for మనకి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఇచ్చారు. సో మనకి 18 to 27 years, దానికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ జనరల్ ఓబీసీ. SC/ST వాళ్ళకైతే 10 years ఎక్స్ట్రా అనేది ఇచ్చారు వీళ్ళకి. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉంది కదా, ఫస్ట్ 2 వేకెన్సీస్. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే అదే 2 వేకెన్సీ ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇది 12th క్లాస్. ఇంటర్ క్వాలిఫికేషను మీది ఇంటర్లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, సిఈసి కానీ, హెచ్ఈసి కానీ, బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, ఇంటర్ క్వాలిఫికేషన్ 12th ఏ గ్రూప్ అయినా ఇందులో పర్వాలేదు. సో అది. అండ్ ట్యాక్స్ అసిస్టెంట్. సో ట్యాక్స్ అసిస్టెంట్కి ఏంటంటే ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషను. సో మీకు ఇది ఇంటర్ అదే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ట్యాక్స్ అసిస్టెంట్కి అనేది ఉండాలి, అదొకటి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి కదా, దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ 10th, ఇంటరు, డిగ్రీ క్వాలిఫికేషను ఎవరికైతే ఉమెన్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో ప్రతి ఒక్కరూ మనకి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి మెయిన్ ఈ 2 స్టేట్స్కే ఇచ్చారు కాబట్టి ఇవి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. 1, 2, 3 అలా ఏం ఒక 4, 5 వేకెన్సీస్ ఏం రిలీజ్ చేయలేదు. టోటల్గా 56, 60 వరకు కూడా ఉన్నాయి వేకెన్సీ కాబట్టి యూస్ చేసుకోండి. సో డిగ్రీ మీద మినిమం మనకి 28 వేకెన్సీస్ ఉన్నాయి. 10th మీద కూడా మనకి ఒక 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ ఇంటర్ మీదే స్టెనోగ్రాఫర్ అనేది 2 వేకెన్సీ ఉన్నాయి. సో 10th క్లాసు డిగ్రీ ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకోండి. సో ఇవి. అండ్ మనకి ఉంటాయి కదా ఇంకా కొన్ని కండిషన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదవండి. సో చూసి మీరు అప్లై అనేది చేయండి. ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, ఈ హౌ టు అప్లై అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ఆన్లైన్ మోడ్ అని అయితే ఇచ్చారు. www.incometax అనేది ఇచ్చారు కదా. సో మనకి బిఫోరు ఆన్లైన్ అండ్ బిఫోరు April 5th లోపల అప్లై అనేది చేసుకోవాలి. మనకి ఏప్రిల్ ఉంటుంది కదా, April 5th లోపల మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అన్నీ చేసుకోవాలి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేయండి. అలాగే ది అప్లికేషన్ షాల్ అప్లోడ్ అటాచ్డ్ కాపీస్ విత్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. సో మనకి అప్లై చేసేటప్పుడు సమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అంటే లైక్ ఆధారు, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఫోటోకాపీ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. అవి మ్యాండేటరీగా ఇక్కడ ఉండాలని అయితే అంటున్నారు. సో ఈ డాక్యుమెంట్స్ చూడండి. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. బిఫోర్ April 5th లోపల అప్లై చేసుకోవాలి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.